Hello everyone. So this is Monica from Sarath Chandra S Academy. So welcome to the series of Telangana culture. So ee roju mana topic lo we are going to discuss about important handlooms of Telangana. So Telangana lo ఉన్న important handlooms ఏవి, సో వాటికి కొన్ని GI tags అనేవి కూడా వచ్చాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. And we also let us know about TGESCO. సో TGESCO అంటే తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వేవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఈ టీజీఎస్కో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో ఇది ఒక మార్కెట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇట్ క్రియేట్స్ market for Telangana handloom weavers to sell their products, ఓకేనా. సో దిస్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీజీఎస్కో, ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, సో లెట్ us గో ఇంటూ ది టాపిక్. సో మనకి తెలంగాణలో ఇంపార్టెంట్ హ్యాండ్లూమ్ వచ్చేసరికి, సో పోచంపల్లి ఇక్కాత్ అంటే వెరీ ఫేమస్ తెలంగాణలో, ఎందుకంటే ఇట్ వాస్ వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ వేవింగ్ హ్యాండ్లూమ్ అనమాట, రైట్. సో ఇక్కడ మనం పోచంపల్లి ఇక్కాత్ చూసుకుంటే, సో ఇట్ అసోసియేటెడ్ విత్ యాదాద్రి Bhuvanagiri of Telangana. Okay, so it is associated with the place of Yadadri Bhuvanagiri of Telangana. So mostly manamu Pochampalli Ikkath also famous from like Bhudan Pochampalli Ikkath అని చెప్పేసి ఎక్కువగా పిలుచుకుంటాం, ఓకేనా. సో మనకి భూదాన్ పోచంపల్లి అంటే 2 నేమ్స్గా ఐడెంటిటీ వస్తుంది. సో ఒకటి వచ్చేసి ద వేవింగ్ ట్రెడిషన్, ఓకే, ఇక్కాత్ ఏదైతే ఉందో ఆ వేవింగ్ ట్రెడిషన్ వల్ల ఈ భూదాన్ పోచంపల్లి అనేది ఫేమస్. సో ఇక్కడ వేవింగ్ ట్రెడిషన్ ఏదైతే ఉందో ఇట్ వాస్ 200 years ఓల్డ్ అనమాట, ఓకేనా. సో 200 years ఓల్డ్. సో పోచంపల్లి ఇక్కాత్ భూదాన్ పోచంపల్లిలో ఇంకో ఫేమస్ ఏంటంటే, సో ఫేమస్ మూమెంట్ ఒకటి జరిగింది. సో 1951లో మనకి జరిగిన భూదాన్ మూమెంట్ అనేది ఇక్కడే జరిగిందనమాట, ఓకేనా. సో ఇది ఎవరు చేశారంటే, సో ఇట్ వాస్ లాంచ్డ్ బై ఆచార్య వినోబా భావే, ఓకే. సో అందుకని భూదాన్ పోచంపల్లి అనేది 2 ఐడెంటిటీస్కి వస్తుంది. ఒకటి వచ్చేసి వేవింగ్ ట్రెడిషన్, ఇంకోటి వచ్చేసి భూదాన్ మూమెంట్కి, ఓకేనా. సో ఇప్పుడు మనము పోచంపల్లి ఇక్కాత్ చూసుకుంటే, సో మోస్ట్ స్పెషాలిటీ ఏముందంటే, సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ డబల్ ఇక్కాత్ వేవింగ్, ఓకేనా. సో డబల్ ఇక్కాత్ వేవింగ్ అంటే ఏంటంటే ఇక్కడ, సో మీరు ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే, సో ఆ డబల్ ఇక్కాత్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో టై అండ్ డైయింగ్ అనేది 2 times చేస్తారనమాట, ఓకే. సో ఇక్కడ మీరు యాన్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ టై చేస్తారనమాట, ఓకేనా. సో టై చేసి 2 డైయింగ్ మెథడ్ అనేది ఫాలో అవుతారు. 2 కలర్స్ అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కలర్, ఇక్కడ కలర్, ఓకేనా. సో ప్రిసైజ్ డైయింగ్ అనేది యూస్ చేస్తారనమాట. సో అందుకే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ డబల్ ఇక్కాత్ వేవింగ్. పోచంపల్లి ఇక్కాత్ ఈస్ ఫేమస్ ఫర్ డబల్ ఇక్కాత్ వేవింగ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా. సో ఇట్ వాస్ జనరల్గా దీంట్లో మీరు ప్యాటర్న్ చూసినట్లయితే, సో ప్రిసైజ్ జియోమెట్రిక్ డైమండ్ జిగ్జాగ్ అండ్ కాంటెంపరీ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా మనం ఇందులో చూడొచ్చు, ఓకే. మీరు ఇక్కడ ఇమేజ్లో చూసినట్లయితే, సో దిస్ ఈస్ ది డైమండ్, జియోమెట్రిక్ డైమండ్ అంటాము, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ జిగ్జాగ్, ఓకేనా. సో ఇవన్నీ కూడా కాంటెంపరీ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తాం, ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఓకే. సో నెక్స్ట్ మనం చూసేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్. సో జనరల్గా జిఐ ట్యాగ్ అంటే ఏంటి, జియోగ్రఫికల్ ఇండికేషన్, ఓకే. సో ఎందుకు మనం జిఐ ట్యాగ్ ఇస్తాము, ఎందుకంటే ఈ ప్రోడక్ట్కి ఒక యూనిక్నెస్ ఉంటే ఆ ప్లేస్తో, ఓకే, ఆ ప్లేస్ అంటే ఆరిజిన్ ఒక ఇంపార్టెన్స్ ఉంటే, సో మనం జిఐ ట్యాగ్ అనేది ఇస్తాం. సో జనరల్గా ఈ జిఐ ట్యాగ్ అనేది 10 years వ్యాలిడ్ ఉంటుంది, రైట్.
సో 10 years వరకు వ్యాలిడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, మళ్ళీ తర్వాత మనము రెన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో 2004 and 2005లో ఈ పోచంపల్లి ఇక్కాత్కి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇందులో మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇది ఫేమస్ ఫర్ డబల్ ఇక్కాత్ వేవింగ్. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇందులో ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ యూస్ చేస్తామంటే ఫీచర్స్ ఇది. సో ప్రిసైజ్ జియోమెట్రిక్ డైమండ్, జిగ్జాగ్ అండ్ కాంటెంపరీ ప్యాటర్న్స్. అండ్ ఇది ఏ ఇయర్లో జిఐ ట్యాగ్ వచ్చిందంటే 2004 and 2005. సో దిస్ ఈస్ అబౌట్ ది పోచంపల్లి ఇక్కాత్. సో లెట్స్ సీ ది సెకండ్ వన్. సెకండ్ వచ్చేసరికి గద్వాల్ శారీస్. గద్వాల్ సంస్థానం అంటాం కదా. సో మోస్ట్లీ ఇది కూడా గద్వాల్ శారీస్ ఏంటంటే ఇట్ ఈస్ ప్యాట్రనైజ్డ్ బై ది రూలర్స్ ఆఫ్ ఫార్మర్ గద్వాల్ సంస్థాన్. ఓకే, సో ఆ టైంలో దీన్ని ఎక్కువగా వాళ్ళు యూస్ చేశారనమాట. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే దిస్ వుమెన్ వాజ్ మోర్ దెన్ 200 years. ఓకే, సో ఇట్ బిలాంగ్స్ టు ఫార్ మోర్ దెన్ 200 years. ఓకేనా, సో ఇది మనకి జోగులాంబ గద్వాల్ తెలంగాణ డిస్ట్రిక్ట్లో అసోసియేట్ అయ్యి ఉంది. ఓకే, సో స్పెషాలిటీ ఏంటి? సో ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ వేవింగ్కి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది, రైట్? సో మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కుట్టు టెక్నిక్. ఓకే, కుట్టు మీన్స్ ఇంటర్లాకింగ్ టెక్నిక్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్లాకింగ్ టెక్నిక్ అంటే సో బార్డర్, కుట్టు అండ్ బాడీ ఆఫ్ ది శారీ. సో ఇక్కడ ఏంటంటే 2 ఉంటాయి, వన్ ఈజ్ కాటన్ అండ్ అనదర్ వన్ ఈజ్ సిల్క్. ఓకే, సో దీంతో అటాచ్ చేస్తారనమాట. సో దీన్నే ఇంటర్లాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో దిస్ ఈస్ ది ఇంటర్లాకింగ్ టెక్నిక్ దే యూజ్ ఇన్ దిస్ గద్వాల్ శారీస్. ఇది ఇంపార్టెంట్, ఈ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ దర్ ఈస్ అ ఫేమస్ సేయింగ్. సో నార్మల్గా ఏంటంటే ఈ గద్వాల్ శారీ అనేది ఒక మ్యాచ్ బాక్స్లో ఫిట్ అయ్యేంత లైట్ వెయిటెడ్గా ఉంటుందని చెప్పేసి ఒక సేయింగ్ ఉందన్నమాట. ఓకేనా, సో దెర్ ఈస్ ఎవిడెన్సెస్ దట్ ఈ గద్వాల్ శారీ అనేది ఒక మ్యాచ్ బాక్స్లో ఫిట్ అయినట్టు ఉంది అనమాట. ఓకేనా, సో ఇది ఎప్పుడు జిఐ ట్యాగ్ రిసీవ్ చేసుకుందంటే సో 2010. ఓకే, సో ఇట్ వాస్ ఇంపార్టెంట్. సో ఇంటర్లాకింగ్ సిస్టమ్ ప్యాటర్న్ ఒకటి ఇంపార్టెంట్ అండ్ ది రిజిస్ట్రేషన్ ఎప్పుడు జిఐ ట్యాగ్ వచ్చిందంటే 2010. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నారాయణపేట్ సారీస్. ఇది అసోసియేటెడ్ విత్ ది నారాయణపేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా, సో ఇది కూడా బిలీవ్ టు డేట్ బ్యాక్ ఓవర్ 400 years బ్యాక్ కూడా ఈ వేవింగ్ అనేది ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది లైక్ ఫ్లోరిస్ట్ విత్ ది మరాఠా రూలర్స్. ఓకే, వాళ్ళ టైంలో ఉంది అని చెప్పేసి దే బిలీవ్డ్. ఓకే, సో ఇంపార్టెన్స్ ఎక్కువగా యాజ్ వి ఆల్ డిస్కస్డ్ మరాఠా రూలర్స్ అని చెప్పాం కాబట్టి సో ఇట్ ఈస్ పాపులర్ ఇన్ తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఓకేనా, సో మీరు ఈ ఏరియాస్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ లింక్డ్ విత్ ది తెలంగాణ. సో తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్రలో ఈ వేవింగ్ అనేది ఎక్కువగా ఫాలో చేశారు. ఓకేనా, సో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసరికి సో విత్ రిచ్ బార్డర్స్ అండ్ పల్లూస్. మీరు ఇక్కడ ఇమేజ్లో చూసినట్లయితే వెరీ రిచ్ బార్డర్స్ అండ్ పల్లూస్ అనేవి ఎక్కువగా ఉండేవి అనమాట. అండ్ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఫైన్ కాటన్ అండ్ సిల్క్. ఓకే, అండ్ బట్ ఈ డ్యూరబిలిటీ, బ్రైట్ కలర్స్, ఇంట్రికేట్ డిజైన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, సో ఇది ఎప్పుడు జిఐ ట్యాగ్ రిసీవ్ చేసుకుందంటే 2012. ఇంపార్టెంట్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ ప్రతి ఒక్క జిఐ ట్యాగ్ ఇయర్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ది స్పెషల్ ఫీచర్ ఏదైతే ఉందో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత సిద్దిపేట గొల్లబొమ్మ శారీస్. ఓకేనా, సో ఇది వచ్చేసి సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణతో అసోసియేట్ అయ్యి ఉంది. ఓకేనా, సో ఇందులో హిస్టరీ ఏంటంటే నేమ్డ్ ఆఫ్టర్ ది ఫేమస్ గొల్లబొమ్మ మిల్క్ మేడ్ మోటిఫ్. ఓకే, ఎస్, సో గొల్లబొమ్మని ఇంగ్లీష్లో మిల్క్ మేడ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా, సో ఈ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో మిల్క్ మేడ్ గొల్లబొమ్మ మోటివ్స్ని వాటిని ప్రింట్ చేయరనమాట, వాళ్ళు డైరెక్ట్గా వువెన్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ నాట్ ప్రింటెడ్ అండ్ డైరెక్ట్లీ మేడ్ ఇన్ టు ది శారీ. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్స్ ఐకానిక్ ఆర్టిస్ట్ హ్యాండ్లూమ్. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ రికాగ్నైజ్డ్ స్టేట్ హ్యాండ్లూమ్ అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడు రిసీవ్ చేసుకుంది జిఐ ట్యాగ్ అంటే 2011లో. ఓకేనా, సో జనరల్గా శారీ పైన మీరు డిఫరెంట్ ఇమేజెస్ చూడొచ్చు. సో మిల్క్ మేడ్ క్యారింగ్ పాట్స్ అని చెప్పేసి
లేకపోతే వాళ్ళ యొక్క యూనో రూరల్ లైఫ్ని డిపిక్ట్ చేయడం, ఓకే, అండ్ రిచ్ బార్డర్స్ విత్ ది ట్రెడిషనల్ డిజైన్స్తో అనేది మీరు ఈ గొలబొమ్మ శారీస్లో చూడొచ్చు, ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ది గొలబొమ్మ శారీస్. And see, so this one also important, okay. So puttapaka telya rumal, okay na. So there was a belief that, so it generally associated with the Yadradri Bhuvangiri district of Telangana, puttapaka village lo, okay. So dini history చూసుకుంటే మనము, సో ట్రెడిషనల్ గా ఈ యొక్క ఓవెన్ ఏదైతే హ్యాండ్లూమ్ ఏదైతే ఉందో, సో వాటిని మనము అరబ్ ట్రేడర్స్ కోసం ప్రిపేర్ చేసేవాళ్ళమంట, ఓకేనా. సో ఇక్కడ తెలియా అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ తెల్ ఆయిల్, ఓకేనా. సో ఎందుకంటే యాన్ ఈజ్ ట్రీటెడ్ విత్ ఆయిల్ బిఫోర్ వేవింగ్. సో దాన్ని వేవ్ చేసే ముందు ఆ యాన్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని ఆయిల్లో డిప్ చేస్తాం అనమాట. సో ఎందుకు ఈ మెథడ్ అనేది వెరీ యూనిక్ అండ్ ట్రెడిషనల్ అంటే ఇక్కడ చూద్దాం. ట్రెడిషనల్ యాన్ ట్రీట్మెంట్. సో జనరల్గా యాన్ని కాస్టర్ ఆయిల్తో, షీప్ టంగ్, ఆల్కలైన్ యాష్ అండ్ రిపీటెడ్ వాషింగ్ అండ్ డ్రైయింగ్ అనేది చేస్తారు. సో ఎందుకు ఈ మెథడ్ వాళ్ళు ఫాలో చేస్తారంటే కలర్ అబ్జర్ప్షన్ అనేది మంచిగా ఉంటుంది, ఓకే. అంతేకాకుండా సాఫ్ట్నెస్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ కాలం ఉంటుంది. సో దట్ ఈస్ వై వాళ్ళు ఈ మెథడ్ అనేది ఫాలో అవుతారు, ఓకేనా. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ యూనిక్ యాన్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ దేర్ అండర్ దిస్ పుట్టపాక తెలియా రుమాల్, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో ఇట్ వాస్ ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా సో ఇట్ వాస్ రివైవ్డ్ త్రూ ది ఎఫర్ట్స్ ఆఫ్ తెలంగాణ వేవర్స్, ఓకేనా. సో ఇది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది, మళ్ళీ రివైవ్ అనేది చేశారనమాట తెలంగాణ వేవర్స్. సో అందుకని ఇట్ వాస్ రీసెంట్లీ రిసీవ్డ్ GI ట్యాగ్ ఇన్ 2020, ఓకే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఓకే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి వరంగల్ దురీస్. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ హ్యాండ్లూమ్ వేవర్స్. ఎందుకంటే సో ఇది వచ్చేసి ఇట్ వాస్ అసోసియేటెడ్ విత్ ది హన్మకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ, ఓకే. కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఇట్ ఈస్ ఎ ఫ్లోర్ కవరింగ్, ఓకేనా. ఇవి శారీస్ కాదనమాట, ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, ఫ్లోర్ మ్యాట్స్ ఇవి, ఓకేనా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ హ్యాండ్లూమ్ వేవర్స్. కానీ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అండ్ యూనిక్ ఏంటంటే ఇట్ వాస్ హ్యాండ్ ఓవెన్ బై ది స్కిల్డ్ ఆర్టిస్ట్. సో ఇది హ్యాండ్తో చేస్తారనమాట, ఓకేనా, నాట్ విత్ ది మిషన్స్, ఓకే. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ జనరల్లీ ప్రొడ్యూస్డ్ ఫర్ ప్యాలెసెస్, టెంపుల్స్ అండ్ హౌస్ హోల్డ్స్లో అప్పట్లో యూస్ చేసేవాళ్ళు అనమాట, ఓకేనా. అండ్ దెన్ ఇట్ ఈస్ 100% కాటన్ అనేది యూస్ చేస్తారు, ఓకే. అండ్ ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్, ఓకేనా. సో ఇది ఎక్కువగా ఫ్లోర్ మ్యాట్స్కి యూస్ చేసేవాళ్ళు అనమాట ఇప్పటికీ కూడా. అండ్ GI ట్యాగ్ అనేది రీసెంట్గా 2018లో వచ్చింది, ఓకే. సో ప్లీజ్ రిమెంబర్ వరంగల్ దురీస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, ఓకే. ఇది వచ్చేసి ఫ్లోర్ కవరింగ్స్ అనమాట, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తెలంగాణస్ ఇంపార్టెంట్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, ఓకే. సో ఇవన్నీ కూడా ఫేమస్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్. సో GI ట్యాగ్ రిసీవ్ చేసుకున్నాయి. అండ్ ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది special uniqueness they have. So please remember and follow for more videos. Thank you so much.